Hi, children. Praise the Lord. Welcome to CBC Sunday School. Let's start. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు అందరు బాగున్నారా? పిల్లలు నా న్యూ మైక్ చూసారా? బాగుందా పిల్లలు? పిల్లలు నేను దీన్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏసైకి థ్యాంక్స్ చెప్పి దీన్ని స్టార్ట్ చేస్తున్నా పిల్లలు. మరి మీలో అందరూ ఇలానే చేస్తున్నారా? న్యూ టాయ్స్ కొన్నప్పుడు, అలాగే న్యూ డ్రెస్సెస్ కొన్నప్పుడు, మీ ఇంట్లో ఏదైనా క్రొత్తది వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏసైకి థ్యాంక్స్ చెప్పి మనం స్టార్ట్ చేయాలి పిల్లలు. పిల్లలు నేను 14th ఎపిసోడ్లో ఏసైకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఈ విషయాలన్నీ ఒక స్టోరీ చెప్పాను పిల్లలు. మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ 14th ఎపిసోడ్ చూసేయండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రభు కృపను బట్టి మనం 20 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది మన 21st ఎపిసోడ్. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మీలో ఎవరైనా ఏదైనా ఎపిసోడ్ మిస్ అయి ఉంటే చూడండి పిల్లలు. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రేయర్ చేసి సండే స్కూల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో మీరు ఎక్కడున్నా సరే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా? స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడావు తండ్రి అయ్యా. అలాగే ఇక ఆన్లైన్ సండే స్కూల్ 20 ఎపిసోడ్స్ మేము కంప్లీట్ చేయడానికి తండ్రి మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. ఎంతోమంది చిన్న బిడ్డలు ఈ కార్యక్రమం ద్వారా బలపడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, ఇక సమయంలో మొదటిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా మధ్యకు రండి ప్రభువా. నైనా పాటల్లో, వాక్యంలో, కథలో అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడమని కోరుతున్నాం తండ్రి. ఇక సమయం అంతటి మీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఇప్పుడు మనము సాంగ్స్ పాడుకుందాం. ఓకేనా? ఓకేనా పిల్లలు? మరి మీరందరూ లేచి నుంచున్నట్లయితే ఇక్కడ సాంగ్స్ వస్తూ ఉంటే మీరు చూసి ఫాలో అవ్వాలి పిల్లలు. ఓకేనా? చేసేయండి పిల్లలు. కలగా బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చెయ్యబడలేదు. యేసు రూపులోనే
యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, చింతల్ అన్ని ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు, అంతే చాలు ప్రభువుతో నడువు. కుక్కురుక్కు కోడిలాగా కావ్ కావ్ కాకిలాగా క్వాక్ క్వాక్ బాతులాగా నీవు చేయబడలేదు. యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, చింతల్ అన్ని ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు, అంతే చాలు ప్రభువుతో నడువు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, చింతల్ అన్ని ఇప్పుడే విడువు. అంతా జీసస్ లవ్ ఇది గెలువు, అంతే చాలు ప్రభువుతో నడువు. పిల్లలు మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రాంలో అద్వి అండ్ ఇష్వి ఛానల్లో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది కదా. సో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కదా పిల్లలు. ఇప్పుడు లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఆ యొక్క ప్రోమోని ఇప్పుడు చూసేద్దాం పిల్లలు. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన పిల్లు ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్కి మనకి ఇంకా 1 వీక్ టైం మాత్రమే ఉంది. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సో ఫాస్ట్గా సెండ్ చేసేయండి పిల్లలు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా చెప్పండి. పిల్లలు మీరందరూ సైలెంట్గా కూర్చున్నట్లయితే ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్తాను పిల్లలు, ఓకేనా? ట్రింగ్ 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 బెల్ రింగ్ అయింది పిల్లలు. పిల్లలందరూ క్లాస్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ ఏంటి అంటే మ్యాథ్స్ పీరియడ్. సో వాళ్ళందరూ మ్యాథ్స్ టీచర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మ్యాథ్స్ టీచర్ ఎంతసేపటికి రావట్లేదు పిల్లలు. పిల్లలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, మేడం వస్తారు మేడం వస్తారని చూస్తూ ఉన్నారు, కానీ మేడం రాలేదు. ఈలోపు తెలుగు మేడం వచ్చారు. వచ్చి పిల్లలు ఇవాళ మ్యాథ్స్ మేడం యాబ్సెంట్, సో ఇప్పుడు మనము గేమ్స్ ఆడుకుందాం అని చెప్పారు. చెప్పంగానే క్లాస్లో ఉన్న పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లలు మీరు అలానే ఫీల్ అవుతారు కదా, ఏదైనా మేడం రాకపోతే ఏదైనా పీరియడ్ మనకి లీజర్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఆ యొక్క టైంలో. అలానే ఆ యొక్క క్లాస్లో పిల్లలందరూ కూడా అంతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ యొక్క తెలుగు మేడం ఏం చెప్పారంటే, పిల్లలు ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుకుందాం. ఏంటి ఆ గేమ్ అంటే ఒక్కొక్కరు వచ్చి ఒక సాంగ్ పాడాలి అని చెప్తారు.
చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, అలా అందరు లైన్ వైజ్గా వస్తూ ఉన్నారు. పిల్లలు వస్తున్నారు, డ్యాన్స్ దగ్గరికి వస్తున్నారు, పాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క క్లాస్లో జోసెఫ్ అనే ఒక బాబు ఉన్నాడు. పిల్లలు ఏం పేరు? జోసెఫ్ అనే బాబు ఉన్నాడు. ఈ జోసెఫ్ అలాగే ఇంకొక బాబు పేరు జానీ. వీళ్ళిద్దరూ చర్చ్కి వెళ్తారు. వీళ్ళిద్దరూ సండే స్కూల్ కూడా వెళ్తారు పిల్లలు మీలాగా. అయితే వీళ్ళ టర్న్ వచ్చేస్తుంది. ఇంకా అందరు అయిపోతున్నారు. జోసెఫ్ టర్న్ అలాగే ఇక జానీ టర్న్ వచ్చేస్తుంది. సో జోసెఫ్కి జానీకి ఏం పాడాలి? మనకు సినిమా పాటలు రావు కదా, ఏం పాడాలి? దేవుని పాటలు పాడితే మరి క్లాస్లో అందరు నవ్వుతారేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు పిల్లలు. ఈలోపు జానీ టర్న్ వచ్చేసింది. జానీ టర్న్ రాగానే జానీ వెళ్ళిపోయాడు, డ్యాన్స్ మీదకి వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఏసై పాటలు పాడకుండా అందరూ నవ్వుతారేమో ఏసై పాటలు పాడితే అని చెప్పి అక్కడికి వెళ్ళి నుంచొని సినిమా పాటలు పాడేసి వచ్చేసాడు పిల్లలు. జోసెఫ్కి చాలా బాధేసింది. ఏంటి జానీ ఏంటి సండే స్కూల్కి వెళ్తాడు, మంచి మంచి పాటలు తెలుసు, సండే స్కూల్లో ఎన్నో సాంగ్స్కి యాక్షన్స్ చేస్తాడు, ఎన్నో స్టోరీస్ వింటాడు, ఏంటి అక్కడికి వెళ్ళి సినిమా పాట పాడొచ్చాడు అని చెప్పి చాలా బాధపడుతూ చాలా డల్గా ఉంటాడు. ఇంకా అందరు అయిపోతున్నారు. లాస్ట్కి జోసెఫ్ టర్న్ వచ్చింది. ఇంకా జోసెఫ్ డిసైడ్ అవుతారు. ఏమన్నాడు తెలుసా? ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం సినిమా పాటలు పాడను. నేను సినిమా పాటలు పాడితే ఏసైకి కోపం వస్తుంది, ఎందుకంటే నేను ఏసై బిడ్డను, నాకు ఏసై పాటలే వచ్చు, కాబట్టి నేను ఏసై పాటే పాడతాను అని చెప్పి క్లాస్లోకి వెళ్ళి అక్కడ నుంచొని ఒక మంచి పాట పాడతాడు. ఏం పాట పాడతాడు తెలుసా పిల్లలు? జోసెఫ్ యేసయ్య గురించి ఎప్పుడైనా వినావా అనే పాటను స్టార్ట్ చేస్తాడు పిల్లలు. పాడుతూ ఉంటే క్లాస్లో అందరూ నవ్వుతూ ఉంటారు జోసెఫ్ని చూసి. నవ్వుతూ ఉంటే జోసెఫ్కి చాలా బాధేస్తుంది. చాలా బాధేసి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి బాగా ఏడుస్తాడు పిల్లలు. ఏడుస్తూ ఏడుస్తూ అలా ఉంటాడు. పిల్లలు బైబిల్లో కూడా ఇలా జోసెఫ్ లాగే ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్న ఒక అంకుల్ ఉంటారు. అంకుల్ ఎవరో తెలుసా? ఏలియా అంకుల్. చెప్పండి, ఏలియా అంకుల్. ఏలియా అంకుల్ కూడా ఆ యొక్క ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు పిల్లలు. అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తారంటే యేసయ్య తెలుసు, యేసయ్య గురించి తెలుసు, కానీ ఏం చేస్తారంటే యేసయ్యని పక్కన పెట్టి విగ్రహాలకి దేవతలకి మొక్కుతూ ఉంటారు. ఎప్పుడన్నా కష్టం వచ్చిందనుకోండి యేసయ్యకి ప్రేయర్ చేస్తారు, అంతా బాగుందనుకోండి యేసయ్యని పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలు మీరు కూడా అలానే చేస్తూ ఉంటారు కదా. ఎగ్జామ్స్ టైంలో, ఫీవర్ వచ్చినప్పుడు, భయం వేస్తున్నప్పుడు ఏం చేస్తారు? యేసయ్యకి ప్రేయర్ చేస్తారు కదా. చర్చ్కి వస్తారు, సండే స్కూల్కి వస్తారు, ప్రేయర్ చేస్తారు. అలాగే అంత బాగున్నప్పుడు, బర్త్డేస్ అప్పుడు, ఇలాంటి టైంలో ఏం చేస్తారు? యేసయ్యని మర్చిపోతారు కదా. యేసయ్యని మర్చిపోయి మీ సెలబ్రేషన్స్ మీరు చేసుకుంటూ ఉంటారు కదా. అలా ఎప్పుడు చేయకూడదు పిల్లలు. అవసరం ఉన్నప్పుడు యేసయ్యకి ప్రేయర్ చేయటం, అవసరం లేనప్పుడు యేసయ్యని పక్కన పెట్టడం, అలా మనం ఎప్పుడూ చేయకూడదు. ఈ ఏలియా కూడా ఆ యొక్క ప్రజలందరూ అలానే చేస్తున్నప్పుడు ఏలియా కూడా చాలా బాధపడుతూ ఉండేవాడు. ఆ ఏలియా అంకుల్ చాలా బాధపడుతూ ఉండేవాడు పిల్లలు. అయితే ఒకరోజు ఏలియా అంకుల్ ఏం చెప్పాడంటే, మీరు యేసయ్యని సేవిస్తారా లేకపోతే ఆ యొక్క దేవతలను సేవిస్తారా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు. మాకు యేసయ్య కావాలి అన్నారు, యేసయ్య వద్దు అన్నారు. అప్పుడు ఏలియా అంకుల్ ఏం చేస్తారంటే, సరే మీరందరూ రండి, కర్మేలు పర్వతం దగ్గరికి రండి అని వాళ్ళందరినీ తీసుకెళ్తాడు పిల్లలు. ఎక్కడికి తీసుకెళ్తాడు? కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏలియా ఏం చెప్తాడంటే అక్కడున్న ప్రజలందరికీ, ఇప్పుడు ఒక బలిపీఠం కడదాం, దాని మీద కట్టెలు పెడదాం, కట్టెలు పెట్టి అక్కడ ఒక పశువుని పెడదాం, ఏమాత్రం కొంచెం కూడా నిప్పు పెట్టకూడదు, కానీ అగ్ని వచ్చి వాటిని కాల్చివేయాలి అని చెప్తాడు పిల్లలు. చెప్పినప్పుడు అందరూ సరే సరే అంటారు.
అక్కడ ఎవరైతే దేవతలకి పూజిస్తున్నారో, ఎవరైతే విగ్రహాలకి పూజిస్తున్నారో వాళ్ళందరినీ ఫస్ట్ రమ్మంటారు. వచ్చి ఫస్ట్ మీరు బలిపీఠం కట్టండి, తర్వాత కట్టెలు పెట్టండి, తర్వాత ఒక పశువుని పెట్టండి, మీరు ఏమాత్రం నిప్పు పెట్టద్దు, అగ్ని వచ్చి దహించాలి, అగ్ని వచ్చి కాల్చివేయాలి అని చెప్పినప్పుడు సరే సరే ఇంతే కదా సరే అని చెప్పి వాళ్ళందరూ ఒప్పుకుంటారు. పిల్లలు ఒప్పుకొని ఇంకా స్టార్ట్ చేస్తారు, మొత్తం అరేంజ్ చేస్తారు. చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు పిల్లలు. వాళ్ళ యొక్క దేవతలకు వాళ్ళకి ప్రేయర్ చేస్తూ ఉంటారు. అగ్ని రావాలి, అగ్ని వచ్చి వీటిని దహించాలి, కాల్చివేయాలి అని చెప్పి, బలి ఇవ్వాలని చెప్పి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు పిల్లలు. ఎంత అరుస్తున్నా, ఎంత కేకలు పెడుతున్నా, ఎంత ప్రేయర్ చేసినా ఏమాత్రం కొంచెం కూడా కదలదు, ఏమీ జరగదు. ఈలోపు సాయంత్రం అయిపోతుంది. ఇంకా సాయంత్రం అయిపోయే టైంకి ఇంకా వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఏంటి మనం ఎంత చేసినా ఏంటి అగ్ని రావట్లేదు, ఏంటి ఏం చేయాలి అని చెప్పి ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, కత్తులతో పొడుచుకుంటూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు పొడుచుకుంటూ ఉంటారు, ఇలా చేస్తూ ఉంటారు. అయినా కూడా ఏమాత్రం కొంచెం కూడా మార్పు ఉండదు. ఇంకా ఏలియా అంకుల్ వస్తారు. ఓకేనా, మీ టైం అయిపోయింది, సో ఇప్పుడు నేను చేస్తాను అని చెప్తారు. ఇంకా వారు పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏలియా అంకుల్ ఏం చేస్తారు, వచ్చి ఆ యొక్క బలిపీఠాన్ని కడతారు. కట్టిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క కట్టెలన్నింటినీ కూడా మంచిగా పేరుస్తాడు. పేర్చి దానిపైన ఒక పశువుని పెట్టి ఏం చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాడు. దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తాడో పిల్లలు ఏమవుతుందో తెలుసా, ప్రేయర్ అవ్వకముందే పైనుంచి అగ్ని ఇట్లా దిగి ఆ బలిపీఠం దగ్గర ఉన్న ఆ యొక్క కట్టెలను, ఆ యొక్క పశువుని మొత్తం కూడా కాల్చివేయటం జరుగుతుంది పిల్లలు. మొత్తం అగ్ని వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. నిజంగా మిరాకిల్ జరిగింది కదా పిల్లలు. చూసారా, ఏమాత్రం కొంచెం కూడా నిప్పు అంటించకుండానే దేవుడు పైనుంచి అగ్నిని కురిపించారు. ఎప్పుడైతే ఏలియా అంకుల్ ప్రేయర్ చేశారో ఈ యొక్క కార్యం జరుగుతుంది పిల్లలు. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ అక్కడే వెంటనే అందరూ మోకరించి యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పి అందరూ అక్కడ యేసయ్యని స్తుతిస్తారు. అందరూ యేసయ్యకి ప్రేయర్ చేస్తారు పిల్లలు. పిల్లలు ఈ యొక్క స్టోరీని బట్టి మనకి ఏమర్థమైంది, యేసయ్య నిజమైన దేవుడు. మనం ఏది ప్రేయర్ చేస్తే యేసయ్య అక్కడ అద్భుత కార్యాన్ని జరిగిస్తారు అని చెప్పి మనకు అర్థమైంది కదా పిల్లలు. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు. పిల్లలు మీరు 2 వీక్స్ నుంచి పింకీ రింకీ టింకీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. మీలో చాలామంది పిల్లలు ఈ యొక్క టైం కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు పిల్లలు. సో పింకీ రింకీ టింకీ ఇప్పుడు మీకోసం వచ్చేస్తున్నారు. ఫన్ టైం. Hi children, how are you? Dang dang dang, అద్దల బండ, క్లాంగ్ క్లాంగ్ క్లాంగ్, సైకిల్ బండ, పాం పాం పాం, మోటార్ బండ, అల్లలో అల్లలో రక్షణ బండ, అల్లలో అల్లలో రక్షణ బండ. హాయ్ చిల్డ్రన్, బాగున్నారా? ఏంటి పింకీ వాళ్ళ తెగ పాటలు పాడుతున్నాడు? ఏ తెలుగు నీకు కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది సిబిఎస్ఈలో. అలాగా, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను కూడానా? నువ్వు కూడా చెయ్యి, బాగుంటుంది. సరే, ఒక పాట పాడు నువ్వు. యేసయ్య ఎంత మంచి కుమ్మరి, యేసయ్య ఎంత మంచి కుమ్మరి. బాగుందా? చాలా బాగుంది. మీ ఫ్రెండ్ ఏంటి? మా ఫ్రెండ్ వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? టింకు ఒక పాట పాడు. పాట ఎందుకు? కాంపిటీషన్ పాడు. కాంపిటీషన్ ప్రైజ్ ఇస్తారా? తెలుగు ఇంగ్లీషా? నీకొచ్చింది పాడు. నాకు వచ్చింది. పాడు టింకి. పాట పాడమంట. పాట వచ్చా రాదా? వచ్చు. మరి పాడు వస్తే. అలాగే. ఏందా పాట? పాడు.
నీకు లైక్లు ఎవరు కొట్టరు. కూరగాయలు చూస్తున్నావు. రంగలకి లైక్లు ఎక్కువ వస్తాయి. ఈ సమయంలో మనం ఏం చేద్దామంటే కొన్ని పాటలు విందాం. ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు మరి ఏ విధంగా పాటలు పాడుకుంటాడో చూద్దామా, విందాం పిల్లలు. 40 to 60 స్పీడ్ మీద వెళ్తూ ఉన్న మనిషి ఏం పాట పాడతాడో విందామా? వినండి పిల్లలు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. ఓహో, 40 to 60 స్పీడ్ వెళ్తే దేవుడు కాపరిగా ఉంటాడు, మనకి ఏమి కొదువు లేదని చెప్తున్నావా రింగి? అవును. అవును పిల్లలు, మీరు కూడా 40 to 60 స్పీడ్ వెళ్ళండి. అప్పుడు దేవుడు మన కాపరిగా ఉంటాడు, ఏ కొదువు ఉండదు. ఆ తర్వాత 60 to 80 స్పీడ్ మీద వెళ్తూ ఉంటే ఏ పాట పాడుకోవాలో తెలుసా పిల్లలు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. చూసారా పిల్లలు, మనం వెళ్ళే మార్గం మన దేవునికే తెలియాలి, ఇంకెవరు తెలియదు పిల్లలు. ఆ తర్వాత పిల్లలు 80 to 100 స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు ఏ పాట పాడుకోవాలో తెలుసా? ఉన్న పాట వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. ఉన్న పాట వెళ్ళిపోతామనేగా ఈ అర్థము. ఉన్న పాట దేవుని దగ్గరికి వెళ్తాం పిల్లలు. అందుకనే అంత స్పీడ్ మీద డ్రైవ్ చేయబోకండి. చెప్పండి మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి చెప్పండి. సేఫ్టీగా వెళ్ళండి, మాస్క్ పెట్టుకుని వెళ్ళండి పిల్లలు. అప్పుడు దేవుడు చూస్తాడు, అన్నీ చూస్తాడు. దేవుడు ఉన్నాడని చెప్పి మనం ఫాస్ట్గా వెళ్ళేస్తే అప్పుడు దేవుని సహాయం కోరకూడదు పిల్లలు. ప్రతి ఒక్క మన జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ పిల్లలు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు. నేను నీతిపరుడునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. యెషయా 45వ అధ్యాయము 21వ వచనము. యెషయా 45వ అధ్యాయము 21వ వచనము. పిల్లలు, ఎవ్రీ వీక్ నేను ఇచ్చిన మెమరీ వర్స్ మీరందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకొని మీరు నాకు సెండ్ చేస్తున్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్. ఇప్పుడు ఎవరెవరు ఎలా చెప్పారు మెమరీ వర్సెస్ చూసేద్దామా పిల్లలు? నోకు సురట్ట పట్టుమూడి పడి నచ్చించిరాడిని ఎట్టుకు నచ్చించు మచ్చు కుమారుడు వచ్చనని అట్టతో చెప్పాను. ఆమేన్. ఇవాల్టి కంటక వాక్యం. ఫర్ ది సన్ ఆఫ్ మ్యాన్ ఈస్ కమ్ టు సీక్ అండ్ టు సేవ్ దట్ విచ్ వాజ్ లాస్ట్. లూక్ 19:10. My name is Jessica. I am studying first class. Memory verse. Luke 19 chapter 10 verse. For the Son of Man is come to seek and the save that which was lost. Thank you. The Son of Man came to seek and to save the lost. Luke chapter 19 verses 10. Prela sister, my name is Manaswini. I am from Aliru. Today my memory verse is Luke chapter 19:10. For the Son of Man is coming sick and of save this what
what you are lost. Amen. That is my activity. Well, I am Milky and study in second class from Mattal. ఈరోజు కండస్ వాక్యం నశించిన దాన్ని వెదికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. Luke 9:10. Praise the Lord. Today's Kantravakyam, for the Son of Man is come to seek and to save that which was lost. Luke 19:10. Brother, sister, we are from Malgiri. My name is Teacher Satvik. I am studying 7th class. Today memory verse is లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఆమేన్. Luke chapter 19:10. For the Son of Man is come to seek and save those who was lost. This is my craft. For the Son of Man is come to seek and to save that which was lost. Luke chapter 19 verse number 10. My name is Josh Joy. Today's memory verse. For the Son of Man was come to seek and to save what which has lost. Luke 19 chapter 10 verse. Thank you. Praise the Lord. My name is Pravalika. Today memory verse. For the Son of Man is come to seek and to save that which was lost. Luke 19:10. Praise the Lord, Hadustaka. My name is Prasad from Katamuru. Memory verse. For the Son of Man is come to seek and to save that which was lost. Luke chapter 19 verse 10. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. Mamulya, I am Makkal. I studying first class. ఈరోజు కండస్ వాక్యం నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఈ మనిషి కుమారుడు దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పగా. లోక 19:10. చిన్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేదని అతనితో చెప్పెను. లూకా 19:10. And this is my activity. Praise the Lord. I am Makkal. I studying first class. ఈరోజు కండస్ వాక్యం నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఈ మనిషి కుమారుడు వచ్చిందని అతనితో చెప్పాను. Luke 19. Praise the Lord. పిల్లలు, ఈరోజు మనకి యాక్టివిటీ చూసేయండి. పిల్లలు, మీకు ఏమైనా అర్థమైందా ఈ యాక్టివిటీ? సో చెప్తాను చూడండి పిల్లలు. ఫస్ట్ నేను ఇచ్చిన మెమరీ వర్స్ పైన రాసేయండి పిల్లలు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక బలిపీఠం మనం చేసాం. ఇది ఎలా చేశానంటే, ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ని ఈ యొక్క పేపర్కి స్టిక్ చేసేసాను. నెక్స్ట్ కాటన్ని రౌండ్గా చేసేసి రోల్ చేసేసి బాల్స్ లాగా స్టిక్ చేశాను ఈ బాక్స్కి. తర్వాత ఈ యొక్క స్టిక్స్ని ఈ యొక్క బాక్స్ పైన పెట్టాను, బలిపీఠం పైన. ఇక్కడ ఈ ఆరెంజ్ది డ్రా చేశాను, ఫైర్ లాగా డ్రా చేశాను. ఓకేనా పిల్లలు? ఏలియా అంకుల్ ఏ పర్వతం మీదకి వెళ్తారు? కర్మేలు పర్వతం మీదకి వెళ్తారు కదా. సో కింద నేను జస్ట్ ఇట్లా పర్వతం లాగా డ్రా చేశాను, కర్మేలు పర్వతం అని రాశాను. ఓకేనా పిల్లలు? మీకు ఒకవేళ ఇది రాకపోతే మీరు జస్ట్ ఒక పేపర్ మీద, ఒక షీట్ మీద, A4 షీట్ మీద మీరు డ్రా చేయండి. ఓకేనా? డ్రా చేసేసి మెమరీ వర్స్ రాసేసేయండి. లేదు చేస్తామనుకుంటే ఒక బాక్స్ని స్టిక్ చేసేసి పైన స్టిక్స్ పెట్టేసేయండి, పైన ఇక్కడ ఫైర్, అగ్ని రాసేయండి. ఓకేనా పిల్లలు? పిల్లలు, ఈ యొక్క యాక్టివిటీని థర్స్డే లోపు నాకు సెండ్ చేయాలి. ఓకేనా? నా అలాగే ఇలా హోల్డ్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి. పిల్లలు, లాస్ట్ వీక్ నేను షీప్ యాక్టివిటీ ఇచ్చాను కదా,
సూపర్గా చేశారు చాలామంది పిల్లలు. చాలా క్యూట్ షీప్స్ చేశారు. చాలా బాగున్నాయి పిల్లలు. ఒకసారి చూసేద్దామా? విజయ్ చరణ్ ఫ్రమ్ శారదా కాలనీ. రమ్య అండ్ హర్షద్ ఫ్రమ్ కృష్ణానగర్. లియోబెన్ ఫ్రమ్ హైదరాబాద్. గౌతమి ఫ్రమ్ అడవి తక్కిలపాడు. రీసా ఫ్రమ్ గార్డెన్స్. ప్రవల్లిక ఫ్రమ్ రంగారెడ్డి. షారన్ ఫ్రమ్ కృష్ణానగర్. ప్రణయ్ ఫ్రమ్ రంగారెడ్డి. లిబ్నా ఫ్రమ్ కళ్యాణ్ నగర్. ప్రవీణ్ ఫ్రమ్ అడవి తక్కిలపాడు. ప్రసన్న ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. శశి ఫ్రమ్ అడవి తక్కిలపాడు. రాకేష్ ఫ్రమ్ కృష్ణానగర్. జాన్ వెస్లీ ఫ్రమ్ కృష్ణానగర్. బాను ఫ్రమ్ వెంగళరావు నగర్. డింపుల్ ఫ్రమ్ గుడివాడ. బ్లెస్సీ ఫ్రమ్ వైజాగ్. జోష్ ఫ్రమ్ పట్టాభిపురం. సన్నీ ఫ్రమ్ శ్యామ్లానగర్. కెజియా ఫ్రమ్ హైదరాబాద్. ఖుషి ఫ్రమ్ గుడివాడ. అమూల్య ఫ్రమ్ మహబూబ్ నగర్. సునీల్ అండ్ సంకీర్తన ఫ్రమ్ సీతమ్మ కాలనీ. ప్రభుతేజ ఫ్రమ్ గార్డెన్స్. క్రిస్పు ఫ్రమ్ కళ్యాణ్ నగర్. హదస్సా ఫ్రమ్ హైదరాబాద్. జోసఫ్ ఫ్రమ్ మంగళగిరి. రిత్విక్ జాయ్ ఫ్రమ్ అడవి తక్కిలపాడు. వరప్రసాద్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. తేజస్వి ఫ్రమ్ రాజీవ్ గాంధీ నగర్. స్వర్ణశ్రీ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. బన్నీ ఫ్రమ్ వెంగళరావు నగర్. ఉదయ్ ఫ్రమ్ కృష్ణానగర్. మన్ష్విని ఫ్రమ్ మంగళగిరి. వన్యా ఫ్రమ్ కళ్యాణ్ నగర్. నవ్య ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. లాయిష్ ఫ్రమ్ కళ్యాణ్ నగర్. జెస్సీ అండ్ జాషువా ఫ్రమ్ చిలకలూర్పేట్. సాల్మాన్ ఫ్రమ్ పట్టాభిపురం. సుప్రియ ఫ్రమ్ జొన్నలగడ్డ. సోఫియా ఫ్రమ్ వెంగళరావు నగర్. సాకేత్ ఫ్రమ్ జొన్నలగడ్డ. మిల్కీ ఫ్రమ్ మహబూబ్ నగర్. దేవాంశ్ ఫ్రమ్ అడవి తక్కిలపాడు. షారన్ వల్లి ఫ్రమ్ అనంతపూర్. పిల్లలు లాస్ట్ వీక్ నేను క్విజ్ ఇచ్చాను కదా, ఆ యొక్క క్విజ్లో పార్టిసిపేట్ చేశారు చాలామంది పిల్లలు. చాలా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. సో వాళ్ళ పిక్స్ వస్తూ ఉంటే చూసేయండి. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను,
ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు, కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరూ లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో. ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో. ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను పిల్లలు, ఈ టైం కోసం మీరందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కదా కదా పిల్లలు. సో ఈరోజు ఈ వీక్ విన్నర్ని చూసేద్దామా? ఫస్ట్ క్రాఫ్ట్ విన్నర్. గేమ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. పిల్లలు, మీరు మీ యొక్క అడ్రస్ని నాకు వాట్సాప్ నెంబర్కి వెంటనే సెండ్ చేయండి పిల్లలు. కొరియర్లో మీ యొక్క గిఫ్ట్ మీ ఇంటికి వస్తుంది. పిల్లలు, మీలో ఎవరైనా బర్త్డే ఉన్నట్లయితే, లేక మీ పేరెంట్స్ బర్త్డేస్ ఆర్ వెడ్డింగ్ యానివర్సరీస్ ఉన్నట్లయితే, పిల్లలు సిబిసి ఆన్లైన్ సండే స్కూల్ తరపున విష్ చేయాలని ఆశపడుతున్నట్లయితే, మీరు తప్పకుండా మీ యొక్క పిక్స్ని థర్స్డేలో సెండ్ చేసినట్లయితే సిబిసి సండే స్కూల్ తరపున మీకు విషెస్ తెలియజేస్తాం పిల్లలు. ఓకేనా? ఈ వీక్ బర్త్డేస్ చూద్దాం పిల్లలు. Many more happy returns of the day, Satvik from CBC Sunday School. God bless you. We wish you many more happy returns of the day, Vijay from CBC Sunday School. God bless you. Happy birthday, Milky from CBC Sunday School. God bless you. ఇప్పుడు మనము సండే స్కూల్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? పిల్లలు, మీలో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే పిల్లలు తప్పకుండా వారికి చెప్పండి, పార్టిసిపేట్ చేయమని చెప్పండి. ఓకేనా? సో ఇప్పుడు మీరందరూ మోకరించినట్లయితే మనము ప్రేయర్ చేసుకుందాం.
స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మడా, యేసయ్య, గొప్ప తండ్రి, గొప్ప దేవ, మీకే కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఇక దినంన ఇక సమయంన మీరు మాతో ఉన్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా ప్రతి చిన్న బిడ్డను ప్రభా మీరు దృష్టి ఉంచమని, ప్రతి ఒక్కరికి మీకు కాపుదల, భద్రత, మంచి ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ యొక్క సమయంలో ప్రభా నేను మేము క్లోజ్ చేస్తుండగా తండ్రి మీ యొక్క కాపుదల ప్రతి చిన్న బిడ్డకి అనుగ్రహింపచేసి, అలాగే వారు చదువుతుండగా కావాల్సిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించి మంచి భవిష్యత్తుకి బిడ్డలను సిద్ధపరిచి మీ సాక్షులుగా నిలవబెట్టమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బాయ్ చిల్డ్రన్. మరలా న్యూ సాంగ్స్తో, న్యూ స్టోరీతో, న్యూ క్రాఫ్ట్తో, న్యూ గేమ్తో మరలా నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాం. దుఃఖిదొన్నుచున్నాడు ఎలీషా, దుప్పటి పడగా జరిగే తమాషా. దుఃఖిదొన్నుచున్నాడు ఎలీషా, దుప్పటి పడగా జరిగే